అది ఎవ్రీ వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కంప్లైంట్ ఉంటుంది. ఓకే, గ్రేడ్ 1లో. బట్ వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఏదో లూజ్గా మోషన్స్ రావడానికి పౌడర్స్ కలుపుకొని రావడం, పెయిన్ రాకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే అది బ్లీడ్ అవ్వదు. 90% బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. సో పెయిన్ ఇస్ ద మేజర్ కంప్లైంట్. డిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే వాళ్ళు స్టూల్స్ అంత ఈజీగా పాస్ చేయలేరు. వాళ్ళు కూర్చునే పొజిషన్ కూడా కొంచెం డిస్కంఫర్ట్ గానే కూర్చుంటారు, మనలాగా ఫ్రీగా కూర్చోలేరు. ఇలాంటి కంప్లైంట్స్ కొన్ని ఉంటాయి. ఇది చాలా రోజులు సఫర్ అవుతారు, కానీ వీళ్ళు మేనేజ్ చేసుకుంటుంటారు. మెత్తటి ప్రదేశాల్లో కూర్చోవడం. అందరికి ఒక అపోహ ఏంటంటే వేడిగా జర్నీ ఎక్కువసేపు కూర్చున్నాను కాబట్టి పైల్స్ వచ్చాయి, ఎక్కువ జర్నీ చేశారు, ఎగ్స్ ఎక్కువ తిన్నందుకు పైల్స్ వచ్చాయి, కొబ్బరి బొండాలు తాగుదామో లేకపోతే ఇలాంటి కొన్ని దొరుకుతుంటాయి, మధ్య అలోవెరా జ్యూసులు తాగడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. ఈ ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ ఏదైతే నెగ్లెక్ట్ చేస్తారో ఇట్స్ లీడ్స్ టు సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్. ఓకే, ఇంకా చాలా బాధపడే విషయం ఏంటి అంటే థర్డ్ స్టేజ్ లో వచ్చే పేషెంట్ కూడా ఆ స్టేజ్ రాగానే కూడా రాడు డాక్టర్ దగ్గరికి. వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఓపీ క్వశ్చన్స్ ఫోన్ లోనే డాక్టర్ ఆన్లైన్ కన్సల్ట్ మాకు పైల్స్ లాగా ఉన్నాయి అంటే ఓకే అండి, పైల్స్ కి టాబ్లెట్లు బెస్ట్ అని చెప్పి వాడి అది కూడా కంట్రోల్ అవ్వనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎగ్జామినేషన్ కోసం వస్తారు. అంటే దాంట్లో కూడా డిలేగానే వస్తారు, అంటే మనకేమి ఎర్లీగా అప్రోచ్ చేయదు ఏమి ఉంటుంది. ఓకే, సో దీని వల్ల కూడా ఏంటి పైల్స్ ఇంకా కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే భయపెడుతున్నాడు, సివియర్ అయితే ఏమవుతుందో తెలుసా నీకు, అలా అవుతుంది, రెక్టమ్ వీక్ అయిపోతుంది, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, రెక్టమ్ దగ్గరికి అయిపోతుంది, ఇలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు ఏ కండిషన్ లో మీరు అప్రోచ్ చేయాలన్నదాన్ని బట్టి నెక్స్ట్ లో మనం ఎంతవరకు సేఫ్ చేయొచ్చు అనేది డాక్టర్ ఆలోచిస్తారు. ఓకే, ఓపెన్ గా చెప్పినప్పుడు మీరు సడన్ గా చూసి థర్డ్ పైల్స్ అని రాసాను అనుకోండి, అసలు దాన్ని ఎలా వాదిస్తారు అంటే ఓకే ట్రీట్మెంట్ కోసం సార్ ఇలా చెప్తున్నాడు, మేము గూగుల్లో సెర్చ్ చేసాము, ఈ టాబ్లెట్స్ వాడితే పైల్స్ పోతాయంట. ఈవెన్ మేము చెప్పే గ్రేడ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో మాట్లాడుతుంటారు. దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ మంది పేషెంట్లు వాళ్ళే ఆ గ్రేడ్ పెంచుకుంటుంటారు. దీంట్లో ఏంటి ఫిజియాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ పైల్స్ లో. దీంట్లో